నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధుసూదన్ రావు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్ ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామంలో మధుసూదన్ రావు టీచర్గా పనిచేసి 3 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఆ కుమారుడు సాయి సుకృత్ బీటెక్ పూర్తి చేసి తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు ఎక్కువగా తిరుపతిలోనే నివసిస్తూ అప్పుడప్పుడు దువ్వూరుకు వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ మధ్య గ్రామానికి వచ్చిన కుటుంబం అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట గేటుకు తాళం వేసి తాళాన్ని అక్కడే ఉంచి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు చేతులు కాళ్లు కట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను, సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలను సూసైడ్ నోట్లో వివరించినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శారీరక మానసిక సమస్యల ఇబ్బందులతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారని చెప్పారు. ఆస్తులకు సంబంధించిన వీలునామాను కూడా రాసి ఉంచారు. బంగారం, ఇల్లు, స్థలాలు కుటుంబ సభ్యులకు కేటాయించగా ఒక ఫ్లాట్ను నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వాలని పేర్కొన్నట్లు సీఐ వెల్లడించారు. వీలునామాపై ముగ్గురు సంతకాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నైట్ హ్యాంగ్ చేసుకొని సూసైడ్ ఇంట్లోనే హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము రావటము ఇక్కడంతా కూడా చూసాము. ఒక సూసైడ్ నోట్ కూడా వాళ్ళు రాసుకున్నారు. మేము సైకలాజికల్గా కూడా ఫిజికల్గా కానీ శక్తివంతులుగా లేము. అట్లానే మా కుమారుడు కూడా శక్తివంతుడిగా లేడు. ఫ్యూచర్లో ఎలా బతుకుతాం అనేది మాకు అర్థం కావట్లేదు. దాంతో మేము బిల్డింగ్తోనే చనిపోతున్నామని చెప్పి రాసి వాళ్ళ ప్రాపర్టీస్ ఎవరెవరికి బంధువులు ఎవరెవరికి చెందాలి ఒక వీలునామాలాగా దాంట్లోనే రాసి ముగ్గురు కూడా సంతకాలు పెట్టున్నాయి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము.